బలహీన వర్గాలకు చెందిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించబడ్డ రోజు ఎంతో సంతోష దినం ఈరోజు. ముఖ్యంగా ఈ నియామకానికి సహకరించినటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు, మరి వేణుగోపాల్ అయినా, మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోడెద్దుల్లా ఒక్కొక్క తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటే రేవంత్ రెడ్డి గారి ఈ ప్రజాపాలనకు తోడుగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా మరి పార్టీ పటిష్టపరచడానికి ఎంతో దోహదపడుతుంది. అతను వర్కర్ చిన్న 40 సంవత్సరాల నుంచి నా మిత్రుడు, సోదరుడుగా 40 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినట్టు అనుభవం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని మరి బలోపేతం చేయడానికి ఇబ్బంది ఉన్నాడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ కానీ, పార్టీ పటిష్టత కానీ, ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని పటిష్టపరచడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. బలహీన వర్గాలకు చెందిన మహేష్ కుమార్ గారిని నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి, కేంద్ర పార్టీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను.